నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ దినేష్. సో ప్రజెంట్ మనమైతే ఇప్పుడు హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ దగ్గర ఉన్నామన్నమాట. సో ఇక్కడ కొన్ని ఏమంటారు రియల్ ఎస్టేట్ కంపెనీస్ అన్నిటివి ఒక ఎగ్జిబిషన్ అయితే జరుగుతుంది. సో ఇక్కడ చాలా పెద్ద పెద్ద కంపెనీస్ ఎగ్జిబిషన్లో పాల్గొనడం జరిగింది. మనమైతే ఇప్పుడు ఇక్కడ ఒక జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ అని చెప్పేసి ఒక స్టాల్ దగ్గర అయితే ఉన్నాం. సో ఈ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ వెంచర్స్ ఏంటివి, ఎట్లా ఉన్నాయి, ప్రైజెస్ ఎట్లాంటివి, అవన్నీ ఒకసారి మనం అడిగి తెలుసుకుందాం. రండి. హాయ్ అండి. హాయ్ సార్. మీ పేరు? హారిక సార్. హారిక. సో జేఎం గ్రూప్ ప్రాపర్టీస్, సో మీకు మీ స్టాల్ గురించి చెప్పండి. అసలు ఎప్పటి నుంచి నడుస్తుంది ఎగ్జిబిషన్? ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి నిన్నటి నుంచి నడుపుతున్నాము. TV9 ప్రెజెంట్ చేశారు ఇక్కడ మాకు. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ టు ఎక్స్ప్లోర్ అవర్ కంపెనీ ప్రాజెక్ట్స్, వెంచర్స్, ఎవ్రీథింగ్ హియర్. దిస్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు చూసుకున్నట్టయితే ఇక్కడ మాకు మొత్తం 4 వెంచర్స్ ఉన్నాయి. ఈ 4 వెంచర్స్ లో 99 lakhs కి విల్లాస్ ని ఇక్కడ మేము ప్రొవైడ్ చేయడము రామోజీ ఫిలిం సిటీ దగ్గరలో. ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. మేము ఇక్కడ నుంచి మనకి ఇక్కడ రెస్పాన్స్ కూడా చాలా మంచిగా వచ్చింది. 2 days నుంచి దగ్గర 1 day లో నాకు 100 members ఇంట్రెస్టెడ్ చూపించడము. ఇంకా అలాగే మోస్ట్లీ విల్లాస్ కి కానీ ప్లాట్స్ కి కానీ ఎవ్రీథింగ్ మాకు ఇక్కడ ప్రైసెస్ కూడా వచ్చేసి 15,000 to 35,000 వరకు ఉండడము. అంటే రీజనబుల్ రేట్స్ లో మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా ఒక విల్లాస్ ని అఫోర్డ్ చేయలేని వాళ్ళు, అలాంటి వాళ్ళు కూడా ఇక్కడ మనం తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో అందుకని చెప్పేసి చాలా మంది ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే హైదరాబాద్ మన ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో కానీ లోకల్ హైదరాబాద్ లో మనం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఓన్లీ అపార్ట్మెంట్ ఫ్లాట్స్ అనేవి చాలా హై ఎక్స్పెన్సివ్ లో ఉంటాయి. మనకి అలా అంత రేంజ్ లో కాకపోయినా దానికన్నా తక్కువలో ఒక విల్లాని ట్రిప్లెక్స్ విల్లా, డూప్లెక్స్ విల్లాస్ ప్రొవైడ్ చేయడం అనేది అది ఓన్లీ జేఎం గ్రూప్ ప్రాపర్టీస్ లోనే జరిగింది. సో అందుకని చాలా మిడిల్ క్లాస్ పీపుల్స్ వాళ్ళు కానీ హై క్లాస్ పీపుల్స్ వాళ్ళు కానీ అందరు ఇంట్రెస్ట్ చూపించారనమాట ఇక్కడ. సో అందుకని చెప్పేసి 2 days నుంచి అయితే మేము చాలా గ్రేట్ రెస్పాన్స్ ని చూసాము. ఇక్కడ చాలా బాగా అనిపించింది. సో నాకు షాకింగ్ విషయం ఏంటంటే 99 lakhs కి విల్లా అంటే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే ఈ చుట్టుపక్కల ఏరియాలో ఎక్కడికి వెళ్ళినా 2 to 3 crores పెట్టింది ఒక ఫ్లాట్ అపార్ట్మెంట్, ఒక ఫ్లాట్ కానీ వస్తలేదు. సో మీరు 99 lakhs కి ఒక విల్లా, డూప్లెక్స్ విల్లా అనేది ఇస్తున్నారు. ఎట్లా అది, హౌ ఇట్ ఈస్ పాసిబుల్? దట్ ఈస్ ద పవర్ ఆఫ్ జేఎం గ్రూప్ యాక్చువల్లీ. అదే అందరూ షాకింగ్ గా ఫీల్ అయ్యారనమాట. 99 lakhs కి విల్లా అనేది ఇట్స్ అన్బిలీవబుల్. మనకి ఇక్కడ ఒక ఫ్లాట్ కూడా దొరకదు. అలాంటిది క్వాలిటీ విషయంలో కానీ సేఫ్టీ విషయంలో కానీ రెండింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ జేఎం ప్రాపర్టీస్ వాళ్ళు మీకు విల్లాస్ ని 99 lakhs కి మాత్రమే ప్రొవైడ్ చేస్తున్నారు. అది కూడా ప్లేస్ కమ్ బిల్డింగ్ కన్స్ట్రక్టెడ్, అది కూడా డూప్లెక్స్ విల్లాస్. దట్ మనకి ట్రిప్లెక్స్ లో కూడా 2 crores లో ఉన్నాయి అనమాట. మనకి సేఫ్టీ పరంగా కానీ మీకు కావాలంటే డౌట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి. అదే ప్రైసెస్ ఇక్కడ ఒక చూపించి అక్కడికి వచ్చి చూపించాక ఇలాంటి డిఫరెన్సెస్ అంటూ ఏమి ఉండవు. మనకు అక్కడికి వచ్చినాక కూడా 99 lakhs కి మాత్రమే విల్లాస్ ఉన్నాయి. ప్లీజ్ విజిట్. మాకు ఆ ప్రాజెక్ట్ కూడా లాంచింగ్ లో ఉంది. వచ్చి విజిట్ చేసి దాన్ని చూసి ట్రస్ట్ అయితేనే మీరు తీసుకోండి. ఇట్స్ ఎ కంప్లీట్లీ ట్రస్టబుల్ కంపెనీ, ట్రస్టబుల్ ప్రాజెక్ట్. సో 99 lakhs విల్లా మ్యాంగో మీడోస్ ఎక్కడ అండి? దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి. దీని అమ్యూనిటీస్ కానీ. ఇది మనకు వచ్చేసి రామోజీ ఫిలిం సిటీ నియర్ బై ఉంది. రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్ లో మన విజ్ఞాన్ కాలేజ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, ఆ నియర్ బై అబ్దుల్లాపూర్ మెట్ దగ్గరలోనే ఉంది. మనకి ఓఆర్ఆర్ దగ్గరలోనే ఒక 5 kilometers డిస్టెన్స్ లో ఉంది. మనకి అది డెవలపింగ్ ఏరియా. ఇప్పుడు ప్రెసెంట్ చూసుకుంటే డెవలపింగ్ ఏరియాలో మనం ఒక హౌస్ ని ఇప్పుడే ఇన్వెస్ట్ చేసుకుంటే ఫ్యూచర్ కి మన పిల్లలకి కానీ ప్రతి ఒక్కరికి కానీ ఫ్యూచర్ కి చాలా మంచిది. సో అందుకని చెప్పేసి ఆ ఓఆర్ఆర్ అందరు సిటీ అవుట్స్కట్స్ అనుకుంటున్నారు కాబట్టి కానీ ఇది ఓఆర్ఆర్ దగ్గరలో ఉంది. నియర్ బై 5 kilometers దగ్గరలో మనకు దొరకడం అనేది కూడా చాలా రేర్ కేసెస్. ఇంకా ఫ్యూచర్ 3 years తర్వాత చూసుకుంటే అక్కడ ప్లేస్ ఉండకపోవచ్చు, ప్లేసే దొరకదు. ఇంకా విల్లాస్ అనేది ఇంకా అన్బిలీవబుల్. అక్కడ మనం తీసుకోవడం కూడా మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో అందుకని చెప్పేసి మేమైతే ఎక్స్పెషల్ గా ఓఆర్ఆర్ దగ్గరలో రామోజీ ఫిలిం సిటీ ఆపోజిట్ లో నియర్ బై మనకి హైత్ నగర్ కి కానీ ఎల్బీ నగర్ కానీ మిడిల్ ఆఫ్ ది సిటీలోనే మన అక్కడ నుంచి ఓఆర్ఆర్ కి వెళ్ళిపోయినామంటే అక్కడ నుంచి మనం ఎట్టయినా వెళ్ళొచ్చు. సో ఎన్ని యార్డ్స్ లో ఉంది, స్క్వేర్ ఫీట్? ఇక్కడ స్టార్టింగ్ వచ్చేసి 150 square yards నుంచి స్టార్ట్ అవుతుంది మనకి ప్లాటింగ్ అనేది. విల్లా ప్లాటింగ్ 150 నుంచి ఇంకా అప్ టు 300 వరకు కూడా ఉందన్నమాట బేస్డ్ ఆన్ ది కస్టమర్ డిమాండ్. ఓకే. సో ఇక్కడికి వచ్చాక 99 lakhs విల్లా. సో ఇంకోటి నిర్మలా ట్రాంక్విల్ విల్లాస్ ఓన్లీ 1.90 crore కి వస్తుంది. సో దీనికి ఏంటి డిఫరెన్స్ మనకి? ఇక్కడ చిన్న డిఫరెన్స్ ఏంటి అంటే ఇది మనకు వచ్చేసి ఇన్సైడ్ ఓఆర్ఆర్ లో ఉంది. ఇన్సైడ్ ఓఆర్ఆర్ లో ఉంది కాబట్టి ఇది కొంచెం కాస్ట్లీగా ఉంది. బట్ దీంట్లో కూడా మనకి క్లబ్ హౌస్ కి కానీ 22+ అమ్యూనిటీస్ కానీ దీంట్లో ఏ క్వాలిటీ విషయంలో సేఫ్టీ విషయంలో ఏ దాంట్లో ఈ రెండింటికి చేంజెస్ లేదు. అది జస్ట్ మనకి ఏంటి అంటే అవుట్ సైడ్ ఓఆర్ఆర్ ఉంది, ఇది ఇన్సైడ్ ఓఆర్ఆర్ ఉండడం వల్ల చిన్న అమౌంట్ డిఫరెన్సెస్ ఉన్నాయి. బట్ రెండు అనేది బెస్ట్ క్వాలిటీ, బెస్ట్ ప్రైజింగ్, బెస్ట్ మనకి సేఫ్టీ అన్నమాట. గవర్నమెంట్ నుంచి అప్రూవ్డ్ HMDA ఎరా గానీ ఇలాంటి ట్రస్టెడ్ ఉన్న గవర్నమెంట్ నుంచి మనకి
అప్రూవల్స్ తో సహా మేము సో ప్లాట్ ని ఓకే, సేల్ చేస్తున్నాం. గవర్నమెంట్ అప్రూవల్స్ తో సహా ఈ రెండు ఉన్నాయి. ఎస్ ఓకే. సో 99 lakhs కే విల్లా అంటున్నారు. ఎస్ సో ఎందుకు అసలు మీ ట్రస్టబుల్ అయిన మీ దగ్గరనే ఎందుకు తీసుకోవాలి? 99 lakhs కి తక్కువకి ఇస్తున్నారు, ఓకే, బట్ ఎందుకు? వాట్ ఈస్ ద రీజన్? ఈజ్ ఇట్ ట్రస్టబుల్ ఆర్ నాట్? ఎస్, కంప్లీట్లీ ఇట్స్ ట్రస్టబుల్. బికాస్ మా సైడ్ నుంచి ఏంటి అని అంటే ఒక మిడిల్ క్లాస్ పీపుల్ కూడా ఒక విల్లా అనేది ఎక్స్పీరియన్స్ చేయాలి. బికాస్ ఏంటి అని అంటే విల్లాస్ అనేది ఓన్లీ రిచ్ పీపుల్కి, హయ్యర్ రిచ్ పీపుల్కి మాత్రమే కాదు, మిడిల్ క్లాస్ పీపుల్స్ కూడా దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలి, వాళ్ళు తీసుకోవాలి అనే ఒకే ఒక దృక్పథంతో మేము తీసుకొచ్చింది, వాళ్ళు ఎఫర్ట్ చేయగల ప్రైజెస్లో మేము తీసుకొచ్చింది ఏంటి అంటే 99 lakhs విల్లా అనమాట. దీంట్లో కూడా మీకు బ్యాంక్ లోన్స్తో సహా మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. బ్యాంక్స్ కూడా మాకు టైఅప్ అయి ఉన్నాయి. దాంతో బ్యాంక్ లోన్ తీసుకొని కూడా ఒక మిడిల్ క్లాస్ పీపుల్ అనే వాళ్ళు దీన్ని ఎఫర్ట్ చేసుకొని తీసుకోగలరు. ఇది మాకు ఉగాదికి లాంచింగ్ ఉంది. మీకు ట్రస్టబుల్ కాదని మీకు అనిపిస్తే ఒకసారి ప్లీజ్ విజిట్ చేయండి, ఆ లాంచింగ్ని చూడండి, మీరు ట్రస్ట్ చేస్తారు, డెఫినెట్లీ 100%గా మీరు తీసుకోగలుగుతారు అనమాట. సో ఈ విల్లాలో మీకు హైలైట్స్ ఏమున్నాయండి? హైలైట్స్ గురించి చెప్పండి. యా, అంటే విల్లా అంటే మళ్ళీ మీరు అనుకోవచ్చు ఓన్లీ విల్లా కట్టేసి ఇచ్చేస్తున్నారు, మాకేం ఫెసిలిటీస్ ఇవ్వరు అని కూడా అనుకోవచ్చు. అలా కంప్లీట్గా కాదు. విల్లా అంటే విల్లాస్ అన్ని కట్టి ఒక కమ్యూనిటీని ఫామ్ చేసి ఒక కస్టమర్కి మేము ప్రొవైడ్ చేస్తున్నాం. ఇందులో మాకు 6000 SFTతోని ఒక క్లబ్ హౌస్ వస్తుంది, 12+ అమ్యూనిటీస్ ఉన్నాయి. ఈ అమ్యూనిటీస్లో కూడా మాకు ఏంటంటే జిమ్ ఏరియా, వర్క్ చేసుకునే వాళ్ళకి వర్క్ స్పేస్ కానీ, అక్కడే స్పా కానీ, మార్కెట్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. అక్కడ ఆ కమ్యూనిటీలో ఉన్న హౌస్ వైఫ్స్ కానీ, వర్క్ చేసే వాళ్ళు కానీ, చిల్డ్రన్స్కి కానీ వర్క్ స్పేస్ కానీ, గేమ్ ఏరియా కానీ, స్విమ్మింగ్ పూల్స్ కానీ ఎవ్రీథింగ్ ఉన్నాయన్నమాట. ఆ కమ్యూనిటీలోకి వన్స్ ఒక మిడిల్ క్లాస్ పీపుల్స్ వెళ్తే వాళ్ళకి ఏమేమైతే రిక్వైర్మెంట్స్ ఉంటాయో అవన్నీ అదే కమ్యూనిటీలో దొరుకుతాయి. మళ్ళీ మేము ఓఆర్ఆర్లో ఉన్నాము, మేము అక్కడ నుంచి సిటీకి రాలేము, ఇవన్నీ మాకు దొరకవేమో అలాంటివి ఏవీ లేకుండా అదే కమ్యూనిటీలో అన్నీ మేము ప్రొవైడ్ చేసి ఇస్తున్నాం. ఇవి మా సైడ్ నుంచి మేము మీకు ఇస్తున్న రిక్వైర్మెంట్స్, ఇవన్నీ మేమే డెవలప్ చేసి ఒక పర్సన్స్కి మేము మా సైడ్ నుంచి మేము ప్రొవైడ్ చేసి మేము అందజేస్తున్నాం. సో ఈ గవర్నమెంట్ అప్రూవల్స్ గురించి ఏమేమి ఎట్లా ఉన్నాయండి? ఇక్కడ కంప్లీట్లీ మాకు HMDA అప్రూవల్స్ ఉన్నాయి, రెరా అప్రూవల్ ఉంది. కమింగ్స్ టు మనకి 1.9 CR ఉన్న నిర్మలా ట్రాంక్విల్ విల్లాకి వస్తే ఇక్కడ మాకేంటి అంటే ఇది GHMC పరిధిలో ఉంది. సో GHMC నుంచి మాకు వచ్చిన దాంట్లో వాటర్కి కానీ సేమ్ ఇక్కడ కూడా మనకి క్లబ్ హౌసెస్ ఉంటాయి, మళ్ళీ 22+ అమ్యూనిటీస్ ఉంటాయి ఇందులో కూడా మనకి. ఇది ఆల్రెడీ 110 విల్లాస్ కన్స్ట్రక్టెడ్, ఇది చేయాల్సింది. ఆల్రెడీ మేము 80% విల్లాస్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి. మీరు కావాలంటే వచ్చి చూస్తే మీకు మోడల్ విల్లాస్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, మీరు వచ్చి చెక్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే ఇంట్రెస్టెడ్ పీపుల్ ఉన్నారో ప్లీజ్ విజిట్ బోత్ విల్లాస్. యూ డెఫినెట్లీ లైక్ ఇట్, లవ్ ఇట్, అండ్ డెఫినెట్లీ మీరు పర్చేస్ చేయడానికి మీరు డెఫినెట్గా ట్రై చేస్తారు. సో ఈ హైవే సిటీ అనే వెంచర్ ఎక్కడ ఉంది, దాని గురించి చెప్పండి సార్, హైలైట్స్ ఏంటి? ఇందులో వచ్చేసి హైలైట్స్ వచ్చేసి మనకి ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో మన వెంచర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాము. ఇది మనకి పక్కనే భద్రాచలం హైవే పక్కనే ఉంది, అది వచ్చేసి నేషనల్ హైవే 930Pలో ఉంది. అండ్ ఇందులో ఫెసిలిటీస్ వచ్చేసి మెయిన్గా సీవేజ్ సిస్టమ్, మన STPs అంటే మన డ్రైనేజ్ సిస్టమ్ అనేది ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాం మేము, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము. అండ్ పార్క్స్ 800 స్క్వేర్ యార్డ్స్తోని పార్క్ ఏరియా అనేది మనం ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. చిల్డ్రన్స్ ఆడుకోవడానికి అక్కడ ఎవరైనా మిడిల్ క్లాస్ పీపుల్స్ కానీ ఎవరైనా సరే అక్కడ మనం తీసుకున్నప్పుడు ఆ పార్క్ ఏరియా కానీ డ్రైనేజ్కి కానీ మోస్ట్లీ మనం ఎక్కడైనా ప్లాట్స్ తీసుకున్నా, ఇల్లు తీసుకున్నా మెయిన్ మనకు కావాల్సింది ఏంటి, వాటర్ సప్లై, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజ్ సిస్టమ్. ఈ 3 అనేది మనకి పర్ఫెక్ట్గా ఉండాలి. సో అందుకని మేము ఈ కాన్సెప్ట్ మీద మేము బాగా ఫోకస్ చేసి ఈ థింగ్స్ అనేది మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో మీ హైవే సిటీలో ఉన్న హైలైట్స్ ఏంటివి? కమింగ్స్ టు హైలైట్స్, మన హైవే సిటీ అనేది మనకి ఎగ్జిట్ నెంబర్ 10 నుంచి 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంది. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటి అని అంటే మనకి భద్రాచలం హైవే, అది నేషనల్ హైవే 930Pకి పక్కనే ఉంది అనమాట ఈ వెంచర్ అనేది. సో ఇప్పుడు మరి దీంట్లో ఉన్న ఫెసిలిటీస్ గురించి చెప్పండి. ఎగ్జాక్ట్లీ, గుడ్ క్వశ్చన్. యాక్చువల్లీ ఇది అందరికి తెలియాల్సింది ఫెసిలిటీస్ అనేది, ఎందుకంటే అందరికి ఫెసిలిటీస్ కోసమే డౌట్స్ ఉంటాయి. ఇక్కడ మనకి ఫెసిలిటీస్ చూసుకుంటే మనకి ఏంటి అని అంటే ఇది కంప్లీట్ మన ఏరియా మొత్తం అనేది 2.5 acresలో ఉంది. ఇందులో మనకి కంప్లీట్ కాంపౌండ్ వాల్ విత్ ఆర్చెస్ ఉన్నాయి. ఇందులో మనకి ఇన్సైడ్ వచ్చేసి డ్రైనేజ్ సిస్టమ్ ప్రొవైడ్ చేస్తున్నాము, ఎలక్ట్రిసిటీ ప్రొవైడ్ చేస్తున్నాము, పార్క్ ఏరియా ప్రొవైడ్ చేస్తున్నాము, ఇంటర్నల్ CC రోడ్ ఇస్తున్నాము. CC రోడ్ అని ఇక్కడ నేను ఎందుకు ఇంత మెన్షన్ చేస్తున్నాను అని అంటే ఇక్కడ మనకి ఏంటి చాలా మంది ప్లాట్స్ ఇచ్చేసి రోడ్ అనేది సాయిల్ రోడ్ ప్రొవైడ్ చేసేసి అవి బీటలు బారిపోయి ఓన్లీ ప్లాటే కదా మనం ఇస్తున్నాము అని అంటారు. ఇక్కడ అలా కాదు, కంప్లీట్గా గుడ్ క్వాలిటీ ఆఫ్ CC రోడ్ 30 feetలోనే మేము ప్రొవైడ్ చేస్తున్నాం అనమాట. సో ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే హైవే సిటీలో వెంచర్ ఎందుకు తీసుకోవాలి, దానివల్ల యూస్ ఏంది, బెనిఫిట్స్ ఏంది మాకు? ఎగ్జాక్ట్లీ,
ఇప్పుడు మనకి ఇది ఎందుకు తీసుకోవాలి అని అంటే చాలా మంది ఫ్యూచర్ కోసం ఆలోచించే వాళ్ళు ఉంటారు. ఇప్పుడు మన జనరేషన్ చూసుకున్నా, కాంపిటీషన్ చూసుకున్నా, మనం సేవ్ ఎంత చేసుకోవాలి అనే థాట్ మీదనే మన ఎంటైర్ సిస్టమ్ అనేది నడుస్తుంది. సో ఆ పరంగా చూసుకుంటే ఫ్యూచర్ కోసం అని చెప్పేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్న వాళ్ళకి దిస్ ఇస్ ద బెస్ట్ ప్రాజెక్ట్. వీఆర్ ప్రొవైడింగ్ ఫ్రమ్ అవర్ ఎండ్ దిస్ ద బెస్ట్ ప్రాజెక్ట్. ఇక్కడ మీరు ఇన్వెస్ట్ చేస్తే ఫ్యూచర్కి చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.